గ్యాస్ 2025 ఐపీఎల్‌కి మెగా ఆక్షన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మరి యాక్షన్ జరగడం వల్ల ఏ టీంకి నష్టం, ఏ టీంకి లాభం అన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. మరి వీడియోలోకెళ్ళే ముందు ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ ఏదన్నది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలపండి. ఇంక వీడియోలోకి వచ్చేస్తే 2025 ఐపీఎల్‌కి మెగా ఆక్షన్ అయితే కన్ఫర్మ్‌గా జరగబోతుంది. ఈ న్యూస్ అఫీషియల్‌గా కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఆక్షన్‌లో రిటైన్ చేసుకోవడానికి నలుగురిని లేదా ఐదుగురు ప్లేయర్స్‌ని మాత్రమే అవకాశం ఉంటది. మరి మిగతా ప్లేయర్స్ అందరినీ కన్ఫర్మ్‌గా రిలీజ్ చేయాల్సి ఉంటది. టీంకి నలుగురు ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకుంటే 10 టీముల మీద 40 ప్లేయర్స్ మాత్రమే రిటైన్ అవుతారు. ఒకవేళ ఐదుగురు ప్లేయర్స్‌ని రిటైన్ చేసుకుంటే 10 టీముల మీద మొత్తం 50 మంది ప్లేయర్స్ మాత్రమే రిటైన్ అవుతారు. ఇంకా మిగతా ప్లేయర్స్ అందరూ ఖచ్చితంగా ఆక్షన్‌కి రావాల్సిందే. ఈ మెగా ఆక్షన్ అనేది కొన్ని టీంలకు లాభం, కొన్ని టీంలకు నష్టం. మరి ఈ యాక్షన్ ఏ ఏ టీంలకు నష్టం అన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే మొదటిగా ముంబై ఇండియన్స్. ముంబైకి మెగా ఆక్షన్ అనేది చాలా నష్టం. ఇప్పుడు ఒకవేళ టీంకి నలుగురు ప్లేయర్స్ మాత్రమే రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తే ముంబై హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఫారెన్ ప్లేయర్ టీమ్ డేవిడ్ని రిటైన్ చేసుకుంటే మిగతా ప్లేయర్స్ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ను కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మెగా ఆక్షన్ అనేది ముంబై ఇండియన్స్కి నష్టం అని చెప్పాలి. మీరేమంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ సిఎస్కేకి కూడా ఈ మెగా ఆక్షన్ అనేది చాలా నష్టం అని చెప్పాలి. ఒకవేళ సిఎస్కే జడేజా, రుతురాజ్ గైక్వాడ్, షోన్ దూబే ఇంకా డెవెన్ కోన్వేని రిటైన్ చేసుకుంటే ఇంకా మిగతా మంచి మంచి ప్లేయర్స్ ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంఎస్ ధోనిని రిటైన్ చేసుకుంటే ఇంకో మంచి ప్లేయర్ ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మెగా ఆక్షన్ సిఎస్కేకి నష్టమే అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ ఆర్ఆర్కి కూడా ఈ మెగా ఆక్షన్ చాలా నష్టం. ఆర్ఆర్ సపోజు బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, బోల్ట్ లేదా అశ్విన్ లేదా చహల్ ని రిటైన్ చేసుకుంటే మరి మిగతా మంచి మంచి ప్లేయర్స్ అయితే హిట్మైర్, చహల్ లేదా అశ్విన్ లో ఒక ప్లేయర్ ఇలా మంచి మంచి ప్లేయర్స్ అయితే బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఆర్ఆర్కి కూడా ఈ మెగా ఆక్షన్ నష్టమే అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్కి కూడా ఈ మెగా ఆక్షన్ అనేది నష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్లో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా అలాగే ఇండియన్ ప్లేయర్స్ కంటే ఫారెన్ ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటే ఒకవేళ ఎస్ఆర్హెచ్ కమిన్స్ ఇంకా క్లాసన్ ని రిటైన్ చేసుకుంటే ట్రేవిస్ హెడ్ ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నటరాజన్, రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్స్ ని కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మెగా ఆక్షన్ అనేది ఎస్ఆర్హెచ్ కూడా నష్టమే. మెయిన్ గా ఈ మెగా ఆక్షన్ వల్ల భారీగా నష్టపోయే టీము కేకేఆర్. ఎందుకంటే కేకేఆర్ లో చాలా మంది సూపర్ స్టార్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. మరి వీళ్ళలో కేవలం నలుగురు ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే సునీల్ నారాయణ్, రజుల్, శ్రేయస్ అయ్యర్ ఇంకా వరుణ్ చక్రవర్తిని రిటైన్ చేసుకుంటే ఇంకా టీంలో ఉన్న పిల్ సాల్ట్, రింకు సింగ్, గుర్బాజ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా ఇలా మంచి మంచి ప్లేయర్స్ అయితే మెగా ఆక్షన్ కి రిలీజ్ అయిపోతారు. కాబట్టి ఈ మెగా ఆక్షన్ వల్ల కేకేఆర్కి మాత్రం పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. వీళ్ళు నలుగురు ప్లేయర్స్ని ఎవరిని రిటైన్ చేసుకుంటారన్నది చాలా కీలకం. ఇంకొక టీము లక్నో సూపర్ జైంట్స్. లక్నోకి కూడా ఈ మెగా ఆక్షన్ నష్టమే అని చెప్పాలి. ఎందుకంటే లక్నోలో చాలా మంది సూపర్ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా అలాగే పెద్ద పెద్ద పేరున్న ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఒకవేళ లక్నో కేఎల్ రాహుల్, రవి బిష్నోయ్, నికోలస్ పోరాన్ ఇంకా స్టాయినిస్ ని రిటైన్ చేసుకుంటే మరి మిగతా ప్లేయర్స్ కృణాల్ పాండ్యా, నవీన్, మోక్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ లాంటి ప్లేయర్స్ రిలీజ్ అవుతారు. ఇంక ఈ మెగా ఆక్షన్ వల్ల ఏ టీంకి లాభం అన్న విషయంకి వచ్చేస్తే మొదటిగా ఆర్సీబీ. ఖచ్చితంగా ఈ టీంకి ఈ మెగా ఆక్షన్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఆర్సీబీ ఈ సంవత్సరం ప్లేఆఫ్స్కి వెళ్ళినప్పటికీ ప్లేయర్స్ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేశారు. మరి కొంతమంది ప్లేయర్స్ అయితే టోటల్ ఫెయిల్. కాబట్టి ఇలాంటి సమయంలో ఆర్సీబీ కొత్త కాంబినేషన్ ని సెట్ చేసుకోవడానికి ఇది ఒక రైట్ టైం అని చెప్పాలి. ఈసారి ఆక్షన్ కి చాలా మంది మంచి మంచి ప్లేయర్స్ అయితే వస్తారు. 2025 ఐపీఎల్కి ఆర్సీబీ మంచి టీం ని పిక్ చేసుకోవడానికి కరెక్ట్ టైం అని చెప్పాలి. మీరేమంటారు అన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా అలాగే ఆర్సీబీ ఎవరెవరిని రిటైన్ చేసుకోవాలనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ పంజాబ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రెసెంట్ ఉన్న టీంలో ఇండియన్ కోర్ అయితే లేదు. కాబట్టి పంజాబ్ కూడా ఇదే కరెక్ట్ టైం. ఇంకా నెక్స్ట్ ఢిల్లీ కూడా సేమ్. లాస్ట్ టైం మెగా ఆక్షన్ నుంచి ఢిల్లీ సెట్ కాలేదు. మరి ఈసారి మెగా ఆక్షన్ లో సెట్ అవుతుందేమో చూడాలి. గాస్ మీరు కూడా ఈ మెగా ఆక్షన్ వల్ల ఏ టీంకి లాభం, ఏ టీంకి నష్టం అన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.